డిఎంకేకి 32%, ఏఐడిఎంకేకి 30%. చెప్పాను, మీకు గుర్తుందండి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పార్టీ సపరేట్గా తీసుకున్నారు బీజేపీని. బీజేపీకి అన్నిటికంటే తక్కువ నష్టం, ఎందుకంటే దీస్ టూ ఆర్ ఫైటింగ్ ఫర్ ద్రవిడియన్ ఓట్స్. వీళ్ళిద్దరు ఫైట్ చేసే ద్రవిడియన్ ప్లస్ మైనారిటీ క్రిస్టియన్ ఓట్స్, ముస్లిం ఓట్స్. బీజేపీకి ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి జై శ్రీరామ్ క్రౌడ్ వాళ్ళకి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్ సార్, మనం అది మర్చిపోకూడదు. కరప్షన్ ఛార్జెస్, ఎమ్మెల్యేలు కరప్ట్ ఉన్నారా, మినిస్టర్లు కరప్ట్ ఉన్నారా, తమిళనాడులో చాలా కేసులు వచ్చాయి, మీకు తెలుసు ఉంటుంది. సో దాని ప్రకారం 25% మంది కరప్ట్ ఉన్నారు. అండ్ కరప్టెడ్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఇక్కడ కూడా మీరు యాడ్ చేస్తే 8+5 43% కరప్షన్ అంటున్నారు, విచ్ ఇస్ అ బిగ్ ఇష్యూ తమిళనాడు. మన కరప్షన్ చూసాం అక్కడ, లా అండ్ ఆర్డర్ చూసాం. ఇది మెయిన్ ఇష్యూ తమిళనాడులో, లా అండ్ ఆర్డర్, కరప్షన్ అండ్ అఫ్ కోర్స్ మహిళల ఇదనమాట, సేఫ్టీ అండ్ ఉమెన్ సేఫ్టీ గురించి ఉంటుంది. సో ఫైనల్గా మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం చూడాల్సింది తమిళనాడులో ఇప్పుడు మనం చూడాల్సిన ఫిగర్స్ చూడాలి సార్. ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అన్నమాట. తమిళనాడులో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, ఎన్ని ఓట్లు వస్తాయి తమిళనాడులో అని చెప్పి మనం చూడబోతున్నాం. 234 స్థానాలు ఉన్నాయి తమిళనాడులో. దాంట్లో ఓట్ షేర్ అక్కడ చూసారు, మీకు గుర్తుంటుంది, 40-38.5. సో ప్రీ పోల్ సర్వే యాజ్ ఆఫ్ 27th of March, 3 రోజుల ముందు రిలీజ్ చేసిన సర్వే శాస్ వాళ్ళు చేశారు. 3%, 2% డిఫరెన్స్ ఉంది ఇక్కడ. 14% అగైన్స్ సేమ్, ఎన్టీకే 4%, అదర్స్ గోడ మీద పిల్లి 4% అనమాట. ఇది మనం దీన్ని ఓట్లో కన్వర్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూస్తుంది ఓట్ షేర్. దీన్ని ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ టు ఓట్, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, నౌ మనం దీన్ని ఫైనల్ ఫిగర్స్కి వచ్చే ముందు లెట్ us గో హియర్. మనం ఇక్కడ ఫిగర్స్ చూసాం, ఇప్పుడు మనం దాని సీట్ల గురించి కన్వర్ట్ చేసి చూద్దాం సార్. దిస్ ఇస్ స్టేటస్ ఆఫ్ హౌ మచ్ పర్సంటేజ్ వైజ్. ఇప్పుడు మనం చూడాల్సిందంటే వీళ్ళకి పార్టీస్కి ప్రతి రీజన్ నుంచి ఎంత వస్తుంది. ఇప్పుడు మనం కన్వర్ట్ చేయబోతున్నాం దాన్ని, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సీట్స్. ఓకే, నౌ లెట్ us లుక్ ఎట్ రీజన్ వైజ్. తమిళనాడులో 4 రీజన్లు ఉన్నాయి. నార్దర్న్ రీజన్, కొంగునాడు రీజన్, డెల్టా రీజన్, సదర్న్ రీజన్. ఓకే, నౌ నార్దర్న్ రీజన్లో 69 ఉన్నాయి. నార్దర్న్ రీజన్లో చాలా మటుకు ఆంధ్ర వైపు నుంచే బార్డర్స్ సీట్లు కూడా ఉంటాయి. నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వాళ్ళ పార్టీ పోటీ చేస్తారు అన్నారు. బహుశా పోటీ చేస్తే బాగుంటుండే, ఎందుకంటే అక్కడ ఒక డిఫరెన్స్ వస్తుంది. కానీ ఆయన ఎవరు ఓట్లు తీసుకెళ్ళిపోతారో తెలియదు, అదొక ప్రాబ్లం ఉంటుంది. అలయన్స్లో పోటీ చేస్తారు, అది చేయరేమో ఆయన, అదొక ప్రాబ్లం ఉండొచ్చు. వీళ్ళు ఎవరు ఆయనకు సీట్లు ఇవ్వరు, డిఎంకే వాళ్ళు అసలు ఇవ్వరు సీట్లు, ఏఐడిఎంకే కూడా ఇవ్వరు. డిఎంకేతో పోటీ చేసే ప్రసక్తే లేదు, కానీ ఏఐడిఎంకే వాళ్ళు సీట్లు ఇస్తారు, అది కూడా ఇవ్వరు. సో 69 స్థానాల్లో డిఎంకేకి 34-36 స్థానాలు రావచ్చు అంటున్నారు. ఓకే, 34-36 స్థానాలు. ఏఐడిఎంకేకి 33-35, ఆల్మోస్ట్ సేమ్. విజయ్కి 1-2, అది కూడా తక్కువ, 1 కూడా రావచ్చు, చెప్పలేము దాన్ని. అంటే నార్థన్ రీజన్ నెక్ టు నెక్. అదే టైంలో మీరు కొంగునాడుకి వచ్చినప్పుడు 68 స్థానాలు, ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఇక్కడ సిచ్యువేషన్ తిరిగిపోయింది. ఏఐడిఎంకేకి 40-43 స్థానాలు రాబోతుంది. వీళ్ళకి అంటే డిఎంకే అలయన్స్కి 26-28, చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంది సార్. కానీ మళ్ళీ మీరు డెల్టా రీజన్కి వచ్చారనుకోండి, ఇక్కడ డిఎంకే వైప్అవుట్ చేసేస్తున్నారు ఆపోజిషన్ని కంప్లీట్గా. 46 స్థానాలు ఉన్న డెల్టా రీజన్లో 35-38 సీట్లు డిఎంకే గెలవబోతున్నారు. వెరస్ ఏఐడిఎంకే ప్లస్ అలయన్స్కి 10-13 సీట్లే. సో దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చింది మీకు. సదర్న్ రీజన్కి వచ్చేటప్పుడు మళ్ళీ టై, ఆల్మోస్ట్ 58 స్థానాల్లో 51 స్థానాల్లో 24-26, 25-26. ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు మొత్తం యాడ్ చేసుకుంటే, టోటల్ చేసుకుంటే 119-128 స్థానాల్లో డిఎంకే ప్లస్ వాళ్ళ పార్టీకి సీట్ రాగలదు. అదే టైంలో ఏఐడిఎంకే అలయన్స్కి 108-117 స్థానాలు. సో ఆల్మోస్ట్ ఒక టై, కానీ కొంచెం ఎడ్జ్ డిఎంకే డెఫినెట్గా. మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్స్, అంటే అవుట్ ఆఫ్ 234లో 50% రావాలి, అంటే 118 రావాలి. అంటే వీళ్ళ కొద్దిగా ఎడ్జ్ కనిపిస్తుంది, కానీ వీళ్ళకి ఒకటి పెరిగినా కూడా వాళ్ళు వచ్చేస్తుంది. ఇక్కడ 5-9 టీవీకేకి 5-9 కనిపిస్తుంది. అంత 5 సీట్లు ఇక్కడ తక్కువ పడితే దెన్ హీల్ బికమ్ ద కింగ్ మేకర్. కింగ్ కావచ్చు, కానీ కింగ్ మేకర్ అవుతారా? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పవన్ గారు. సో ఎలక్షన్ ఇప్పుడు అక్కడ ఉన్న ఎలక్షన్ గెలవడం అనేది చాలా డిఫికల్ట్. ప్రెడిక్ట్ చేయడం ఇదంతా కూడా చేసింది 27th. ఇంకా నెక్స్ట్ టైం ఉంది కాబట్టి, టైం ఉంది, ఇంకా నెల పాటు ఉంది. నెక్స్ట్ మంత్ 23rd ఎలక్షన్, 23rd ఏప్రిల్. 234 స్థానాలకి తమిళనాడులో జరగబోయే ఎలక్షన్ ఫస్ట్
సెట్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ సాస్ గ్రూప్ వాళ్ళు చేశారు. వాళ్ళకు ముందే ధన్యవాదాలు చెప్పాలి, చాలా బాగా చేశారు. వాళ్ళ ప్రెడిక్షన్ దీనికన్నా ముందు చాలా కరెక్ట్గా వచ్చింది. కానీ ఇంకా ముందుకు వెళ్తే ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ఎక్కడికి వెళ్తారో, విజయ్ వాళ్ళ పార్టీ పికప్ చేస్తారా, ఇంకా ఓటర్లని వాళ్ళ వైపు నుంచి దూరంకి వెళ్ళిపోతారా, డిఎంకే ఇంకేమైనా ఓట్లు పెంచుకుంటారా, లేకుంటే ఏఐడిఎంకే వాళ్ళు ముందుకు వెళ్తారా, బీజేపీ ఏం చేయగలుగుతాను? ఎందుకంటే అన్నామలే లేరు, ఒక స్టార్ క్యాంపెయినర్ అన్నామలే లేరు. మొన్న మోదీ గారు వచ్చినప్పుడు కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో 3 రోజుల ముందు అన్నామలై ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు. విచ్ ఇస్ అ బిగ్ న్యూస్. అది కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంది. అది ఆల్రెడీ ఒపీనియన్ పోల్స్ కూడా చెప్తున్నారు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అన్నామలై లాంటి టాల్ లీడర్ని బీజేపీ తీసి పక్కన పెట్టడం అన్నిటికంటే పెద్ద తప్పు చేశారు. అది చేయడానికి కారణం ఏంటంటే ఏఐడిఎంకే అన్నారు మీతో పొత్తు పెట్టుకోవాలంటే అన్నామలైని పక్కన తీసేశారు. ఎందుకంటే ఈ డిఎంకే లీడర్స్ భయం అన్నామలై. ఆయన విపరీతంగా తిట్టారు వీళ్ళని ముందు. ఓకే, సేయింగ్ వాళ్ళ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి అన్నీ చెప్పారు ఆయన. అది వీళ్ళకి నచ్చలేదు, ఇంక్లూడింగ్ జయలలితని క్రిటిసైజ్ చేశారు. చెప్పడం వల్ల మీకు 11% దాకా రాగలిగింది. అదే బీజేపీ అన్నామలై స్ట్రాటజీ ఏముందంటే పవన్ గారు ఒక 20 సంవత్సరాల ఒక ప్లాన్ పెట్టుకొని బీజేపీని ఎంత ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చూస్తున్నారు. ఒక ద్రవిడియన్ మెంటాలిటీ నుంచి నెక్స్ట్ జనరేషన్ అయినా ద్రవిడియన్ రాకుండా ఉండడానికి. కానీ స్టాలిన్ వాళ్ళ పార్టీ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ వాళ్ళు ఏం చూస్తారు, చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్ నుంచి ఈ పిల్లల్లో ఒక యాంటీ హిందీ సెంటిమెంట్ తీసుకొస్తారు, యాంటీ నార్త్ ఇండియన్ సెంటిమెంట్ తీసుకొస్తారు. బీజేపీ అనగానే ఒక నార్త్ ఇండియన్ పార్టీ అని చూపిస్తారు. ఇది బీజేపీకి చాలా నెగిటివ్ అక్కడ తమిళనాడులో. ఆ ప్రాబ్లం మీకు తెలంగాణలో లేదే, ఆ ప్రాబ్లం కర్ణాటకలో కూడా లేదు. అంటే ఇప్పుడు బీజేపీకి ప్రధానమైన ఇష్యూ ఏంటంటే బీజేపీ రావడం కన్నా అక్కడ డిఎంకే రాకూడదు అనేది. అది కూడా ప్రధానం కదా. కరెక్ట్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే ఏఐడిఎంకే తోటి పెట్టుకుంటే కానీ డిఎంకేని కొట్టలేము. దీనికన్నా ముందు కరుణానిధి గారి టైంలో మీకు గుర్తుంటుంది, వాజ్పేయి గారి టైంలో అంతా బీజేపీ డిఎంకేతో ఉన్నారు కొత్త ఆ టైంలో, ఏడిఎంకేతో కాదు. సో చాలా మటుకు అట్లాంటి మార్పులు వచ్చినాయి. కానీ ఫైనల్ ఫిగర్స్ చూస్తే మనం ఇంకొక 2 వారాల తర్వాత నెక్స్ట్ ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు, ఎగ్జిట్ పోల్ ఆఫ్ కోర్స్ ఎలక్షన్ తర్వాత వస్తుంది, ఒపీనియన్ పోల్స్ వచ్చినప్పుడు మనకి ఫిగర్స్ మారుతుందా లేదా అని తెలియాలి. ఇప్పుడు ప్రధానంగా ఇంకా పనిచేసేవేంటి, ఇదేమో 27th వరకు చేసే సర్వే, అంటే ఫ్రీ బీస్ కావచ్చు, లేకపోతే క్యాంపెయిన్ కావచ్చు, లేకపోతే లాస్ట్ కొంత మ్యాజిక్ జరిగే అవకాశం, పోల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇంకా కరెక్ట్, డెఫినెట్ క్యాంపెయిన్ ఉంటుంది. యువర్ క్యాంపెయిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత చాలా ప్రతి పార్టీ ఇప్పుడు ఫ్రీ బీస్ ఇస్తుంది. అది చూడాల్సిందే. మీరు ఫ్రీ బీస్ గురించి ఒక లిస్ట్ చూడాలి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది ఫ్రీ బీస్ గురించి, చూడండి. ఓకే, టోటల్ ఫ్రీబీస్ అంటే వీళ్ళు కపుల్కి కూపన్ ఇస్తారంట. మహిళలకి 2 కోట్ల మహిళలకి 8,000 రూపాయలు కూపన్ ఇస్తారంట. మీరు వెళ్ళి షాప్ నుంచి ఏమైనా కొనుక్కోండి, అంటే ఏమైనా కానీ మిక్సీలు, టీవీలు, ఏదైనా 8,000 రూపాయలు రాగల ఏమైనా కొనుక్కోండి. మిగతా కావాలని మీ పాకెట్ నుంచి డబ్బులు పెట్టాలి. జనరల్గా పార్టీల నుంచి డబ్బులు ఇస్తుంటారు, అట్లా డైరెక్ట్ వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఇస్తాం. కానీ ఇక్కడ సార్ మీరు గమనించిన ఒక మాట ఉంది, ఎందుకు కూపన్ ఇస్తున్నారు? మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేయట్లేదు? డిబిటీ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఈ కూపన్లు ఎవడిస్తాడు? డిఎంకే ఎవడిస్తాడు? కార్పొరేటరో, లేకుంటే పంచాయత్ మెంబరో, లేకుంటే ఆ ఏరియాలో ఉన్న ఒక చిన్న దాదానో లీడర్ ఇస్తాడు. వాడు ఇచ్చేటప్పుడు నేను 8,000 ఇస్తున్నా గుర్తుపెట్టుకో, నాకు ఒక 2,000 అంటాడు, లేకుంటే నేను ఇయ్యను పో అంటాడు. ఏం చేస్తారు? నువ్వు బీజేపీకి ఓటేసావు, నువ్వు డిఎంకే ఏడిఎంకి ఓటేసావు కదా, నీకు లేదు కూపన్ అంటాడు. డినైబుల్ వాళ్ళ చేతిలో ఉంది. సో దిస్ విల్ బికమ్ అ బిగ్ ఇష్యూ. బ్లాక్మెయిల్ ఇది బహుశా కోర్టు దాకా వెళ్తుంది. ఇది మీరు డీబీటీ ఎందుకు అన్నిటికీ డీబీటీ చేస్తున్నప్పుడు దీనికి ఎందుకు చేయట్లేదు అని అట్లాంటి వాళ్ళు చాలా మటుకు స్కీమ్ ఉన్నారు వీళ్ళ దగ్గర. అది మొత్తం కలిపితే 57,000 కోట్లు 311 57,311 crores దీనికి కావాలి. ఆలోచించండి, స్టేట్ బడ్జెట్ లో 3-4 కోట్ల బడ్జెట్ ఉంటుంది, దాంట్లో ఇంత డబ్బులు పోతున్నాయి. అది ఎందుకంటే డిఎంకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉంది వాళ్ళకి. యాజ్ ఎ గవర్నమెంట్ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ వాళ్ళకి దానికి ఇది యాడ్ ఆన్, ఇది కొత్తది. మేము ఎలక్షన్ గెలిస్తే మీకు ఇస్తాం, ఆల్రెడీ దీనికన్నా ముందు ఇస్తున్నారు, దాన్ని కొంచెం పెంచారు కొంతమందికి. ఫ్రీ ల్యాప్టాప్లు చూడండి సార్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ లండన్ 35 లక్షల మందికి ఫ్రీ ల్యాప్టాప్లు ఇస్తారు, మోస్ట్లీ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు ఈ ల్యాప్టాప్లు 9 లక్షలే ఉన్నాయి. అంటే వీళ్ళు క్యాల్కులేషన్ తప్పు చేశారా? గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్ అంటున్నారు వీళ్ళు. ఏ లెవెల్ అని చెప్పట్లేదు, ఇంటర్మీడియటా, డిగ్రీయా, లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్పట్లేదు. కానీ అమౌంట్ సేమ్ ఉంది, 21,000, ఇక్కడ కూడా 21,000 ఒక ల్యాప్టాప్ కాస్ట్ అంటున్నారు. సరే, మీరు వాల్యూమ్లో ఉన్నప్పుడు డిస్కౌంట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఎట్లా ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇంకోటి చూడాల్సిందంటే వీళ్ళు ఇచ్చే సిలిండర్ గురించి సార్. ఈ సిలిండర్ చాలా మటుకు మనం చూడాల్సింది. సిలిండర్లు ఏంటంటే 2 కోట్ల మందికి 2.2 crore మందికి 3 సిలిండర్లు ఇస్తాం మేము, 930 రూపీస్ పర్ సిలిండర్. మోదీ గారు ఆల్రెడీ 500 రూపాయలు ఆయన ఉజ్వల స్కీమ్ కింద డిస్కౌంట్ ఇస్తున్నారు. మళ్ళీ మీరు 930 రూపీస్ ఎందుకు ఇస్తున్నారండి?
సిలిండర్ కాస్ట్ మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? ఉమ్, అక్కడే పెద్ద గేమ్ ఉంది. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దిస్ ఇస్ నాట్ ట్రూ. ఉమ్, మీకు సంవత్సరానికి మీరు డీబీటీలో మీరు ఉజ్వల స్కీమ్లో మీకు నంబర్ ఆఫ్ సిలిండర్స్ క్యాప్ట్ ఉంది. 8 సిలిండర్లే తీసుకోవచ్చు మీరు. రైట్. మళ్ళీ మీరు 3 ఎక్స్ట్రా సిలిండర్లు ఎట్లా ఇస్తారు? ఇవ్వలేరు మీరు. సో అప్పుడు కట్ డౌన్ చేసేస్తారు. సార్ నేను సింపుల్, పవన్ గారు మీరు ఎలక్షన్ నిలబడుతున్నారు, మీకు తెలుసు మీరు గెలవరని, మీరేం వాగ్దానం చేస్తారు? నేను గెలిస్తే ₹1 ఇస్తాను. మీకు తెలుసు మీరు గెలవరు, ₹1 ఇస్తారు అందరికీ అంటారు. కానీ అప్పుడు కూడా ఎవరు ఓటేరు, వాళ్ళు తెలుసు మీరు చేయలేరని చెప్పేసి. విజయ్ కూడా చూడండి, సేమ్ ట్రాన్స్ఫర్, క్యాష్ ట్రాన్స్ఫర్ ₹2500 ప్రతి మహిళకి ఇస్తున్నారు. అది కాకుండా బస్ ట్రావెల్ వీళ్ళేమంటున్నారు ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ఫర్ అదే అట ఇక్కడ 55 లక్షల మహిళలు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. దాన్ని పెంచి మేము ఫుట్ఫాల్ 1 కోటి మంది దాకా తీసుకెళ్తాం. రైట్. వీళ్ళేమంటున్నారు మేము పెంచి 55 నుంచి 70 లక్షల మందికి తీసుకెళ్తాం. వీళ్ళేమో ఫ్రీ బస్ స్కీమ్ ఫర్ ఆల్ అన్నారు, ఇక్కడ విమెన్ కి అది డిఫరెంట్. సో ఇక్కడ 70 లక్షల కన్నా ఎక్కువ ఉండాలి కదా. ఉమెన్ ఒకరే 1 కోటి మంది అయిపోయారు. ఇక్కడ 70 లక్షలు ఇది 1.5 crores ఉండాలి. ఎక్కడో నంబర్లు ఆడుకుందన్నమాట. అది కాకుండా చాలా మీరు సిలిండర్స్ ఇక్కడ కూడా ఉంది. నేను అజ్యూమ్ 2 crore ఫ్యామిలీస్ 6 సిలిండర్లు ఇస్తారంట. 6 సిలిండర్ సబ్సిడీ ఇస్తారంట. ఎట్లా ఇస్తారు? మీరు ఆల్రెడీ అదే చెప్తున్నాను, మోదీ గారు 500 ఇస్తారు. మళ్ళీ మోదీ గారు అంటారు రేపు నేను ఎందుకు వేయాలి, మీరే ఇచ్చుకోండి అంటారు. మీరు ఎలక్షన్కి వెళ్ళకపోతే మీకు ఏమైనా వాగ్దానాలు చేయొచ్చు. మీరు యూ కెన్ టెల్ ఎనీథింగ్ యూ వాంట్ అండర్ ద సన్. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 15 లక్షల మంది స్టూడెంట్స్కి ₹15,000 ఇస్తారంట ప్రతి నెల సంవత్సరం చదువుకోవడానికి. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ మీరు ఇంట్లో కూర్చోండి ₹4,000 ఇస్తాం మీకు 29 years ప్లస్ ఉన్న వాళ్ళకి. 1.5 డిప్లొమా హోల్డర్స్కి ₹2,500 ఇస్తాం. అంటే మీరు న్యూ బార్న్ గర్ల్స్ కి గోల్డ్ రింగ్స్ మీరు అసలు ఓకే అది ఆయన 1 గ్రామ్ గోల్డ్ అంటున్నాడు, అది తర్వాత చెప్తాను దాని గురించి. కానీ ఇక్కడ చూడండి, అంటే మీరు ఏమంటున్నారు, యంగ్స్టర్స్ దగ్గర మీకు ఉద్యోగం లేదా, మీరు ఏం చేయకండి, మీరు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి దాని బదులు. అది ఇవ్వకుండా మీరు టీచ్ ఎ మ్యాన్ హౌ టు ఫిష్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఒక మనిషిని చేప పట్టుకోవడం నేర్పియండి. చేప ఇస్తే వాడు మళ్ళీ రేపు తిరిగి వస్తాడు ఇంకోటి ఇవ్వమని చెప్పేసి. నేర్పిస్తే ఆయన చేప పట్టుకుంటాడు కూర్చొని. ఇది డిఫరెన్స్ అన్నమాట. సో తమిళనాడు పాలిటిక్స్లో అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఇది, ఈ ఫ్రీబీసే ఉందన్నమాట. సో ఈ ఆర్టికల్స్ మీకు తెలుసు చాలా మటుకు 74,000 crores అంటే తక్కువ కాదు. ఓకే, అండ్ దాంట్లో కూడా మెయిన్గా ఏంటంటే ₹10,000 మీరు చూస్తున్నారు, 1 time రిలీఫ్ ఫర్ ఆల్ హౌస్ హోల్డ్స్. మీరు ఎందుకు ఇస్తున్నారు ₹10,000 ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు అది కూడా అర్థం కావట్లేదు. ఆలోచించే 1 time రిలీఫ్ అంట ₹10,000 ఇచ్చేది. ఇది బీహార్లో చేశారండి, మీరు తప్పట్లేరు. అగైన్ ఇది ఏదో తమిళనాడులో అందరూ చేస్తున్నారు. సుప్రీంకోర్టు అన్నారు దిస్ ఈజ్ నాట్ సస్టైనబుల్. మీరు మనుషుల్ని లేజీగా చేస్తున్నారు, వాళ్ళతో పని చేయించుకోండి, వాళ్ళ డబ్బులు ఇవ్వండి. అది చేయట్లేదు. మీరు కూర్చోండి ఇంట్లో, మీకు డబ్బులు ఇస్తాం. ఇది ఎందుకు, నాకు ఓట్లు కావాలి అంతే. ఇది కాంపిటీషన్ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం నంబర్ ఆఫ్ బేస్డ్ కంపారిజన్ విమెన్ అండ్ యూత్ సెంట్రిక్ స్కీమ్స్ షోస్ ఏఐడిఎంకే అట్ ద టాప్ విత్ అబౌట్ 74,969 crores ఇక్కడ ఉంది. సో మీరు కాంపిటీషన్లో, ఈ ఫ్రీబీస్ కాంపిటీషన్లో మీరు మొత్తం ఎకానమీని ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అన్నారు సార్ కూపన్ ఇస్తా అన్నారు కదా 2 కోట్ల మహిళలకి. వీళ్ళు ఏమన్నారంటే ట్యాక్స్ పేయింగ్ మహిళలకు కాకుండా మిగతా నాన్ ట్యాక్స్ పేయింగ్ మహిళలకి ఇస్తారంట. అంటే ట్యాక్స్ కడుతున్న మహిళల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నాన్ ట్యాక్స్ కడుతున్న మహిళలకి టెక్నికలీ ఇస్తున్నారు మీరు. అంటే మన దగ్గర వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చినట్టు. అటు అంటే మీరు డబ్బులు మీరు ట్యాక్స్ పేయర్ నుంచి తీసిస్తున్న మీ పార్టీ వైపు నుంచి ఇవ్వండి. మీ పార్టీ డబ్బుల నుంచి తీసి ఇచ్చేసి మాకు అబ్జెక్షన్ లేదు. ట్యాక్స్ పేయర్ మనీ ఎందుకు ఇస్తున్నారు? వాల్యూ క్రియేట్ చేయండి, అసెట్ క్రియేట్ చేయండి. దాని కాకుండా ₹8,000 మీరు ఇంట్లో కూర్చొని ఇస్తాం, ఈయనేమో దానికన్నా ₹10,000 నేను వేవర్ ఇచ్చేస్తాను అంటున్నారు. దేనికి? మీరు ఒక ఎంప్లాయ్మెంట్ అలవెన్స్గా ఇవ్వండి. బీహార్లో అదే చేశారు. వాట్ ఎవర్ సెడ్ అంటే నితీష్ కుమార్ గారు ఇచ్చినప్పుడు ఏమన్నారు, మీరు అసెట్ క్రియేట్ చేయండి. మీరు ఒక చిన్న కుట్టు మిషన్ 5 కుట్టు మిషన్లు తీసుకోండి. ఓకే, నేను దానికి మీకు ఇస్తాను. మీరు 5 మంది 10 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు 2 షిఫ్ట్లలో. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ టు డూ. అది కాకుండా మీరు ఒట్టిగా డబ్బులు ఇస్తే దానికి మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ముందు నిలబడతారు, నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. ఇది జరుగుతుంది. పవన్ గారు అప్పుల్లో ఉంది, చాలా మటుకు వీళ్ళు డెట్ అండ్ డెట్ అన్ని స్టేట్లు ఇదే. ఇప్పుడు అంటున్నారు ఇది కూడా అంతే. న్యూ ఫ్రీ బీస్ విల్ సింక్, అందరికి తెలిసింది. ఇది ఒక కాన్స్టిట్యున్సీ కాదు కదా, ఇది అన్ని కాన్స్టిట్యున్సీలు ఇదే నడుస్తుంది అన్నమాట పవన్ గారు. ఇది చాలా మటుకు. అండ్ ఈయనైతే మీరు చెప్పొచ్చు, మన విజయ్ అయితే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఆయన ఎమోషనల్ అపీల్ అన్నమాట. నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను ఎలక్షన్ గెలిస్తే మిమ్మల్ని మొత్తం స్వర్గానికి తీసుకెళ్ళిపోతాను, మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను. చాలా మటుకు హీఈస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ పాసిబుల్ అండ్ ఇంపాసిబుల్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తున్నారు దాన్ని బట్టి
ఫస్ట్ రిలీజ్ చేసే దాంట్లో కూడా చాలా మటుకు ఉంటుంది వీళ్ళకి. ఓకే, పిఎం మోదీ ఇప్పుడు కాంగ్రెస్ లిస్ట్, బీజేపీ లిస్ట్ ఇవాళ అనౌన్స్ చేస్తున్నారు. యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ అన్నమాట. సో ఇది విజయ్ది ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక తమిళనాడులో ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. తమిళనాడు పాలిటిక్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, అది మనం మర్చిపోకూడదు. కానీ ఆ పాలిటిక్స్లోనే ఈ స్టేట్లో చాలా మటుకు ఈ ఫ్రీబీ కల్చర్ వచ్చింది. ఇప్పుడు కాదు, జయలలిత టైం నుంచే మీకు తెలుసు, టీవీలు, గ్రైండర్లు, మిక్సీలు అన్నీ ఇచ్చారు ఒక్కొక్క ఎలక్షన్కి. అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, దాంట్లో వాల్యూ ఎడిషన్ ఏం లేదు. సో ఇది మన వైపు నుంచి పాపులర్ టీవీలో ఎస్ఏఎస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటా ఈ ఫస్ట్ తమిళనాడు ఎలక్షన్ అనాలిసిస్ చూసాం. రెగ్యులర్ ఇప్పుడు తమిళనాడు అనాలిసిస్ చూసాము. రెగ్యులర్ నెక్స్ట్ రానున్న రోజుల్లో మనం వెస్ట్ బెంగాల్, అదేవిధంగా అస్సాం, కేరళ, వీటిది కూడా పుదుచ్చేరి చిన్నదే. అయితే ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్, దాంతోపాటు న్యూస్ అప్డేట్స్ కూడా రెగ్యులర్ మీరు తెలుగు పాపులర్ టీవీలో చూడొచ్చు. ఇది లేటెస్ట్ ఇప్పుడు మనం చెప్తున్న ప్రకారం డిఎంకే అదేవిధంగా ఏఐఏడిఎంకే నెక్ టు నెక్ పోటీ కనిపిస్తోంది. విజయ్ అయితే ఊహించని స్థాయిలో అక్కడ ప్రభావం చూపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఏఐఏడిఎంకే చెప్పిన విధంగా అతను వాళ్ళతోటి కలిసి వెళితే ఫలితాలు మరో విధంగా ఉండేవి అనేది ఈ సర్వే సారాంశం. మనకి ఇది లేటెస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.